నమస్కారం గురుగారు. హరిత గారు నమస్కారం అండి. గురుగారు, నెక్స్ట్ కుంభరాశి గురించి ఎలా ఉండబోతుంది? ఈ 2025 సంవత్సరం అయినా కొంచెం బెటర్‌గా ఉంటదా అన్న ఆశతో ఎదురు జూస్తున్నారు కుంభరాశి వాళ్ళు. ఎందుకంటే ఏలినాటి శని ప్రభావం వాళ్ళని పట్టి పీడిచ్చేస్తుంది. సో, మరి వాళ్ళకి జనవరి నెలలో ఎలా ఉండబోతుంది గురుగారు? హరిత గారు మీరు చెప్పినట్టుగా కుంభరాశి వాళ్ళు కొంచెం ఇబ్బందుల్లోనే ఉన్నారండి. నాకు చాలా ఫోన్లు వచ్చేస్తాయి. ఒక్కోసారి ఆ రాశి వాళ్ళది ఫోను చూస్తే నేను ఎమోషన్ అయిపోతాను. వాళ్ళు చెప్పే బాధలు అవన్నీ వింటూ ఉంటాను. మనకి న్యూట్రల్ మైండ్‌తో ఉండాలి అంటారండి ఒక జ్యోతిష్కులు. కానీ కొన్నిసార్లు నేను కూడా ఎమోషన్ అయిపోతానండి. వాళ్ళ ఆ ఫోన్లు, ఆ నక్షత్రం వాళ్ళు అంటే ఏం జరుగుతుంది గురుగారు? ఎక్కువగా ఎలాంటి సమస్యలొస్తున్నాయి? కుంభరాశి వాళ్ళకి ఈనాటి శని లాస్ట్ 5 సంవత్సరాల నుంచి ఉందండి. ఒక సంవత్సరం నుంచి కాదండి. ఫస్ట్ ధనం విషయంలో వీళ్ళకి చాలా చాలా కష్టపడితే ధనం వస్తుంది. హ్మ్. అంతంత మాత్రం ఉన్నట్లు ఉంటుంది. రెండోది ఏది చేసినా అభివృద్ధి ఉండదు. కుంభరాశి వాళ్ళకి లాస్ట్ 2.5 ఇయర్స్ ఎందులోనూ వాళ్ళు సరిగ్గా రాణించలేరు. వాళ్ళకి ఒక అప్రిసియేషను, ఒక గౌరవం ఇలాంటి విషయాలకు చాలా దూరంగా ఉంటారనమాట. మేజర్ ఏంటంటే మనిషికి ధనం ఇంపార్టెంట్ అండి. ఆ ధనం గనక రాకపోతే చాలా ఇబ్బందులు అయిపోతాయి. రెండోది రిలేషన్‌షిప్స్ నమ్మిన వాళ్ళే మోసం చేస్తారు. అప్పటిదాకా వీరుడు, సూర్యుడు అని వీళ్ళంటే తిరిగిన వాళ్ళు సడన్‌గా రివర్స్ తీసేసుకుంటారు. ఇన్ని విషయాలు ఒకేసారి అయ్యేటప్పుడు తట్టుకోలేరండి వాళ్ళు. ఇట్స్ వెరీ డిఫికల్ట్ అండి. ధనం లేకపోతే ఓకే. ధనము లేదు. వచ్చే ధనం ఆదాయం కూడా లేదు. ఎక్కడ అప్రిసియేషన్ లేదు. నమ్మిన వాళ్ళు గ్రోత్ లేదు. నమ్మిన వాళ్ళు మోసం చేస్తారు. ఇంకేముందండి జీవితంలో. ఎటు చూసినా చిక్కుముళ్ళలానే ఉంటుంది. రెండోది వీళ్ళు ఏదైనా ఉత్సాహంగా పని చేద్దాం, వెళ్దాం అనుకున్నా కానీ అది అందరి దగ్గర యాక్సెప్ట్ అవ్వదన్నమాట. సో దీన్ని చాలా విత్డ్రా అయిపోయి ఉంటారు. అంటే న్యూట్రల్‌గా స్తబ్దంగా ఉండేసి ఇది చెప్పేది కాదు ఇది. కొంచెం అనుభవిస్తే తెలుస్తుంది అది. మరి ఈ నెలలో ఈ కొత్త సంవత్సరంలో ఈ కుంభరాశి వాళ్ళకి ఎలా ఉండబోతుంది గురుగారు? నేను కూడా ఎమోషన్ అయిపోతున్నాను. అందుకని అయితే సంతోషకరమైన వార్త ఏంటంటేనండి, మార్చి నుంచి శని పెడలు తగ్గటానికి చేస్తున్నాయండి. అంటే 3 రకాల శనిల ఏలినాటి శని 3 రకాలు ఉంటుందండి. ఫస్ట్ వాళ్ళు ఎంటర్ అయిన స్టేజ్ రైజింగ్ స్టేజ్ అంటారు. పీక్ స్టేజ్ అంటే ఫాలింగ్ స్టేజ్ అంటారు. అంటే ముందు ఎంట్రీ స్టేజ్లో వచ్చేటప్పటికి శని అంటే ఫస్ట్ 2.5 సంవత్సరంలో బాగా ఇబ్బంది పడిపోతారు. తర్వాత స్టేజ్లో శని తల మీద ఉంటారండి. ఎక్కువగా చాలా స్తబ్దంగా ఉండిపోతారనమాట. అయితే ఫాలింగ్ స్టేజ్ అంటారు. ఇప్పుడు మే తర్వాత ఏమవుతుందంటేనండి 80% ఫ్రీ వచ్చేస్తుంది. అంటే తల మీద ఉన్న శని దిగి వెళ్ళిపోయి పక్కన నుంచి ఉంటారనమాట. అప్పటిదాకా తల మీద ఉన్నవాళ్ళు. అందుకని కొంచెం 80% చాలా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. స్లోగా వీళ్ళకి అందులో మే తర్వాత ఇంకా వాళ్ళకి ధన ప్రవాహం స్టార్ట్ అవుతుంది. తర్వాత వీళ్ళ బ్రెయిన్ చాలా యాక్టివ్గా స్టార్ట్ చేస్తుంది. ఈ టైంలో వీళ్ళు ఇంకా ఫిక్స్డ్ అసెట్లు కొనే అవకాశం ఎక్కువగా ఉంటుంది. భూమి కానివ్వండి, లేదంటే మిషనరీస్ కానివ్వండి, స్థిరంగా ఉండే వాటిని ఎక్కువగానే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కొంతమంది ఇళ్ళు కట్టుకుంటారు, ధనం వస్తుంది. ఉన్న ప్లేస్లో అప్పటిదాకా ఇబ్బంది పడుతున్న ప్లేస్ నుంచి వేరే ప్లేస్కి వెళ్ళిపోతారు. బాగుంటుంది. అంటే ఒక మంచి టైం అయితే 2025లో మీరు ఇందాక అన్నట్లు ఒక శుభ సూచకం, ఒక వాళ్ళ లైఫ్ ఒక పురోగతి ఖచ్చితంగా ఉంటుందండి. దానికి శుభసూచకంగా జనవరి మంత్ కూడా చాలా బాగుంటుంది. మనం చూద్దాం జనవరి మంత్ 25 సంవత్సరాల కుంభరాశి ఎలా ఉందో. ఫస్ట్ ఇందులో ఉన్న నక్షత్రాలు కనుక చూసుకుంటే ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం 1, 2, 3, 4 పాదాలు, పూర్వభద్ర 1, 2, 3, 4 పాదాలంతా మనకి కుంభరాశిలో ఉంటారు. పేరు బలంగా కనుక చూసుకుంటే వీళ్ళకి గు, గే, గో, సా, సి, సు, సే, సో, ద ఈ అక్షరాలు మూరాల సి సౌండ్తో ఉన్న వాళ్ళంతా కుంభరాశి అని చెప్పుకోవాలి. గ్రహస్థితి కనుక చూసుకుంటే సూర్యుడి సంచారం మకర రాశిలో 14 నుంచి, బుధుని సంచారం ధనుసు రాశిలో జనవరి 4 నుంచి, శుక్ర సంచారం కుంభరాశిలో 28 నుంచి, కుజుడు మిథున రాశిలోకి జనవరి 21 నుంచి వెళ్తూ ఉన్నారండి. అయితే వీళ్ళకి సూర్యుడు మారిన తర్వాత మారకముందు అన్నట్లు కనుక మనం చూసుకుంటే వీళ్ళకి ఎలా ఉంటుందంటే విత్త లాభం, సంపదం, శేష సౌఖ్యం, అర్ధప్రాప్తం. ఇందాక చెప్పిన విధంగా చూసుకుంటే వీళ్ళకి ధనం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. ఆల్రౌండ్ హ్యాపీనెస్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సంపదలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. తర్వాత ఏది ఫైనాన్స్కి సంబంధించి ఏదైనా కనుక పని చేస్తే అందులో లాభం వచ్చే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. మీకు చెప్పినట్లు ఒక మంచి హ్యాపీ న్యూస్ ఈ మంత్ నుంచి వినటం స్టార్ట్ చేస్తారు. అయితే 12 సూర్యుడు మారిన తర్వాత వీళ్ళకి ఎలా ఉంటుందంటే సంపదలు, పుష్టి చక్కగా ఉంటారు. అఖిల విషయాలు అన్ని విషయాల్లో చాలా చక్కగా భోగంగా ఉంటారు. ధనం విపరీతం ఖర్చే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. అయితే మనకి గ్రహం వైజ్ కనుక చూసుకుంటే వీళ్ళకి రవి 12వ ఇంట్లో ఉంటారండి. 12వ ఇంట్లో ఉండటం వల్ల ఇది అంత అనుకూలంగా ఒక యాంగిల్లో. అయితే కొన్నిట్లో చాలా బాగా కలిసి వస్తుంది.
ఫస్ట్ వీళ్ళకి ఎక్కడ కలిసి వస్తుందంటే ఈ హెల్త్ విషయంలో చాలా స్ట్రాంగ్గా హ్యాపీగా ఉంటారు. శత్రువులకి వీళ్ళకి ఇప్పటిదాకా ఎవరైనా ఉంటే వీళ్ళకి శత్రువులు అంటారు, కానీ వీళ్ళని ఇబ్బంది పెట్టే అంత స్టేజ్లకు వాళ్ళైతే రారు. ఎక్కడ ప్రాబ్లంగా ఉంటుందంటే అండి, బంధువులకి వీళ్ళకి సంబంధించిన బంధువులకు రాగాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. తర్వాత ధనవ్యయం విపరీతంగా అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. విష జ్వరాలు అవన్నీ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. పదవి నష్టం అంటే వీళ్ళకి కొంచెం చేసే ప్రొఫెషనల్ ఇబ్బంది ఉండే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట. అయితే మనకి కుజుడు వీళ్ళకి మిక్స్డ్ రిజల్ట్ ఇస్తున్నారు. వీళ్ళు కూడా కొన్ని విషయాల్లో పాజిటివ్గా ఉంటుంది, కొన్ని విషయాలు ఇబ్బంది పెట్టే విధంగా ఉంటుంది. వీళ్ళకి ఫస్ట్ ఏ విషయంలో పాజిటివ్గా ఉంటుందంటే మనస్సు అంతా చాలా హ్యాపీగా చక్కగా ఉంటుంది. తర్వాత మంచిగా ఏదైనా పని కనుక చేస్తే పనిలో మంచి రిజల్ట్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. తర్వాత వీళ్ళు షాపింగ్కి వెళ్ళేసి మంచి వస్త్రాలు కొనే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ధనం కూడాను చాలా లాభం అంటే వీళ్ళకి అనుకూలంగా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. అయితే 2 విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ఇబ్బంది పెడతారు. ఒకటి స్థాననాశనం, ఉన్న ప్రొఫెషనల్ ఇబ్బందులు ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఫస్ట్ హౌస్లో ఉండటం వల్ల యక్షరాక్షస పీడలు అంటారు. అంటే నైట్ టైం నిద్ర పట్టకపోవటము, పీడకలాలు రావటము, ఇబ్బందిగా ఫీల్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. లేట్ నైట్ నిద్రపోవటము, ఈ విషయాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అధికారులతో గొడవలు అయ్యే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. కుజుడు వీళ్ళకి మిక్స్డ్ రిజల్ట్ని, సూర్యుడు కూడా మిక్స్డ్ రిజల్ట్ ఇస్తున్నారు కాబట్టి కొంచెం ఆలోచించుకొని జాగ్రత్తగా ముందుకెళ్ళాలి. అయితే వీళ్ళకి ఫస్ట్ హౌస్లో శుక్రుడు ఉండటం వల్ల ఇది బాగా చక్కగా యోగ్యతనిచ్చే టైం అని మనం చెప్పుకోవాలి. వీళ్ళకి ఏ విధంగా అంటే అర్ధలాభం ఉంటుంది, సౌఖ్యం ఉంటుంది. తర్వాత పరస్త్రీ లేదా పరపురుష సంగమం అంటారు. అంటే వీళ్ళు వేరే వాళ్ళతో ఎక్కువగా కలిసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. జెంట్స్ అయితే లేడీస్ తోటి, లేడీస్ అయితే జెంట్స్తో ఎక్కువగా కలిసి మంచి ఒక ఏం చెప్తున్నాడు, ఒక మంచి అట్మాస్ఫియర్లో ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఏదైనా కనుక పని చేస్తే పనిలో ఎన్ని ఇబ్బందులు ఉన్నా విజయం సాధిస్తారు ఫైనల్గా. సో వీళ్ళకున్న హైలైట్ పాయింట్ ఏంటంటే ఇది, ఎన్ని రకాల ఇబ్బందులు ఉన్నా కానీ ఫైనల్గా వాళ్ళకి కావాల్సిన పనిలో విజయం సాధించుకుంటారు. అయితే వీళ్ళకి లేడీస్కి జెంట్స్కి మధ్య ఏదైనా విభేదాలు కనుక ఉంటే, అది లేడీస్కి ఇంట్లో కానివ్వండి, లేదంటే బయట కానీ ఆఫీసులో కానీ, లేడీస్ అయితే జెంట్స్తో కనుక విభేదాలు ఉంటాయి. ఈ టైంలో కనుక చక్కగా పరిష్కరించుకొని వాళ్ళ మధ్య ఉన్న డిస్టెన్స్ అన్ని పోయి చక్కగా ఒక ఏమంటారు మంచి హార్మోనీతో, మంచి కోఆర్డినేషన్తో అన్ని పనులు సాధించుకుంటారు. ఇది ఒక మంచి టైం అని చెప్పుకోవాలన్నమాట. గురుగారు, మరి ఈ రాశిలో ఉన్న నక్షత్రాల ప్రకారం వీళ్ళకి ఎలా ఉందంటారు? మీరు అడిగిన విధంగా కనుక చూసుకుంటే ఇందులో 3 నక్షత్రాలు ఉంటాయండి. ధనిష్ట, శతభిషం, పూర్వభాద్ర. ధనిష్ట నక్షత్రం వాళ్ళకి 3 విషయాల్లో చాలా పాజిటివ్గా ఉంటుంది. 3 విషయాల్లో చాలా ఛాలెంజింగ్గా కూడా ఉంటుందన్నమాట. ఫస్ట్ పాజిటివ్గా ఎక్కడ ఉంటుందంటే వీళ్ళకి లాభప్రదంగా ఉంటుంది. చక్కగా పార్టీలు, ఫంక్షన్లన్నీ అటెండ్ చేస్తారు. ఎన్ని ఇబ్బందులు పడినా మంత్లో చాలా సౌఖ్యంగా, సౌమ్యంగా ఉంటారన్నమాట. క్షేమంగా ఉంటారని చెప్పుకోవాలి. ఎక్కడ ఛాలెంజెస్ ఉంటాయంటే ఫైనాన్షియల్కి సంబంధించి చాలా ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంది. తర్వాత మనీ రొటేషన్ ఒక చాలా ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంది. మృత్యు భయం, వీళ్ళు ఎక్కువగా చావుల గురించి ఆలోచిస్తూ ఈ మృత్యు భయం గురించి ఎక్కువ బాధపడే అవకాశం ఎక్కువగా ఉంది. శతభిష నక్షత్రం వాళ్ళకి 3 విషయాల్లో చాలా పాజిటివ్గా ఉంటుంది. 2 విషయాల్లో ఛాలెంజింగ్గా కూడా ఉంది. ఫస్ట్ ఎక్కడ పాజిటివ్గా ఉంటుందంటే ఈ మంత్ అంతా లాభప్రదంగా ఉంటుంది, జయంప్రదంగా ఉంటుంది. చక్కగా పార్టీలు, ఫంక్షన్లకు అటెండ్ అవుతారు. సౌఖ్యంగా కూడా కంఫర్టబుల్గా ఉంటారు. 2 విషయాల్లో ఛాలెంజింగ్ ఉంటుంది. ధనం హీనత, అంటే టయానికి ధనం అందుకు ఇబ్బంది పడిపోతారు, అది కూడా సంక్రాంతి పండగ ముందు. తర్వాత మృత్యు భయం ఉంటుంది. పరవాసము, వేరే ఎక్కడికైనా వెళ్ళాలనుకున్న వాళ్ళకి వాళ్ళ ఉన్న ప్లేస్ నుంచి దూరం వెళ్ళే ప్లేస్ అక్కడ ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. తర్వాత మృత్యు భయం కూడా వీళ్ళకి కూడా పడుతూ ఉంటుంది. పూర్వభాద్ర నక్షత్రం కనుక చూసుకుంటే వీళ్ళకి ఈ మాసం అంతా లాభప్రదంగా ఉంటుంది, జయంగా ఉంటుంది, సౌఖ్యంగా కూడా ఉంటారు. చక్కగా పార్టీలు, ఫంక్షన్లు అనేవి అటెండ్ అవుతే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అయితే ఛాలెంజెస్ ఎక్కడ ఉంటే హెల్త్ కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. తర్వాత పరవాసము, వాళ్ళ ఉన్న ప్లేస్ నుంచి వేరే ప్లేస్కి వెళ్ళే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. అక్కడ స్టే చేయటం కానీ, ఉండటం కానీ కొంతకాలం. దాంతోపాటు నాశనము, ఏదైనా కనుక పని కనుక ఏదైనా స్టార్ట్ చేస్తే, లేదంటే అందులో ఏదైనా ఇంతకుముందు పనులు కనుక స్టార్ట్ చేస్తుంటే వాటి ద్వారా సరైన ఆదాయం లేక, ఉపయోగం లేక వాటిని మధ్యలో వదిలేసే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుందండి. సో వీళ్ళకి లత్తలేం లేవు కాబట్టి అండి, పూర్వభాద్ర వాళ్ళు మాత్రం కొంచెం హెల్త్ విషయంలోనూ కొంచెం జాగ్రత్తగా ఉండాలండి. రైట్ గురుగారు. అయితే మొత్తం మీద చూసుకున్నట్టయితే కుంభరాశి వాళ్ళకి ఈ నెల నుంచి బాగానే ఉంటుంది, కాకపోతే ముందు నుంచి చూసుకుంటే ఈ నెల నుంచి బాగుంటుంది. అయితే ఏ విషయంలోనైనా జాగ్రత్తగా ఉండడం చాలా అవసరం. కరెక్ట్ అండి. రైట్ గురుగారు, చాలా చక్కగా వివరించారు. అయితే మరి వీళ్ళకి పరిహార మార్గాలు ఏంటి? ఫస్ట్ వీళ్ళకి మృత్యుంజయ మంత్రాన్ని చక్కగా జపిస్తూ ఉండాలి.
తర్వాత సోమవారం రోజున వీళ్ళు శివుడికి రుద్రాభిషేకం చేస్తే చాలా బాగా కలిసి వచ్చేస్తుంది. సూర్యుడికి ధనహీనత కుజుని వల్ల ఉండటం వల్ల కుజునికి సంబంధించి వీళ్ళకి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ధ్యానం చేస్తే చాలా చాలా బాగా కలిసి వచ్చేస్తుంది. ఎవరికైనా గనక బాగా సక్సెస్ రావాలి, ఆటంకాలు ఎక్కువ ఉన్నాయి అనుకుని ఎవరైనా గనక అనుకుంటే వీళ్ళకి లక్ష్మీ గణపతి పూజ చేసినా కానీ గణపతిని గరికతో గనక మనకి అభిషేకం చేసి ఇంట్లో అయినా చేసుకోవచ్చండి. సింపుల్గా చేసుకుంటే ఏమన్నా ఆటంకాలు ఉంటే తొలగిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వీళ్ళు మెడిటేషన్, యోగా చేయడం చాలా చాలా ఉత్తమం ఈ రాశి వాళ్ళకి, కుంభరాశి వాళ్ళకి పర్టికులర్. రైట్ గురుగారు, థ్యాంక్ యూ సో మచ్. తిరిగి ధన్యవాదాలు.